హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో వచ్చి మా పుట్టింటి మురారి వారి ఇలవేల్పు అయిన శ్రీ రేణుకా అంకమ్మ తల్లికి మా ఊరి ఆడబడుచులమందరము ఈ శ్రావణమాసంలో శ్రావణమాస సారె సమర్పించామండి. ఆడపడుచులమందరము పాలు పొంగించి పాయసం వండామండి. వండిన తర్వాత అందరూ కలిసి అమ్మవారి సారెను తీసుకొని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళాము. విడిగా మేమందరము వేరు ఊరుల్లో ఉన్నామండి. ఇలా అమ్మవారి సారె సమర్పణ కారణంగా అందరము కలుసుకున్నాము. అమ్మవారికి అందరం కలిసి చీర, సారెను, గాజులను సమర్పించామండి. ఎవరికి వారు కాకుండా ఇలా అందరం కలిసి ఇస్తే నిండుగా ఉంటుంది కదా అండి. నువ్వు గొప్ప నేను గొప్ప కాదు కదా అండి. అమ్మవారి ముందు అందరూ సమానమే. అందరము ఆమె బిడ్డలమే. ఇక్కడ ఆడబడుచులతో పాటు ఇంటి కోడళ్ళు కూడా వచ్చారండి. ఇక్కడ అమ్మవారికి సారెను సమర్పిస్తున్నారండి. విడిగా ఎవరికి వారే ఉంటాము. ఇలా అయినా అమ్మవారి సన్నిధిలో అందరం కలుసుకున్నామండి. అమ్మవారి గుడి పక్కనే గంగానమ్మ తల్లి గుడి కూడా ఉందండి. గంగానమ్మ తల్లికి కూడా పూజ చేసుకున్నాము. మా అమ్మవారికి సారె సమర్పిద్దామని ముందు ఉండి అన్నీ చూసుకున్న మా ఊరి వారందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందేనండి. అమ్మవారికి తీసుకువెళ్ళిన గాజులను అక్కడే అమ్మ సన్నిధిలోనే అందరం తీసుకున్నామండి. మా గుడి వచ్చి ఏములవాడ, మొవ్వ మండలం, కృష్ణా జిల్లాలో ఉందండి. అమ్మవారికి సారె సమర్పించిన తర్వాత ధూపం చూపించి హారతి ఇచ్చామండి. అమ్మ సన్నిధిలోనే అమ్మకు తీసుకువెళ్ళిన సారెను పార్సల్ చేసి అక్కడే అందరం తీసుకున్నామండి. మా ఊరి వాళ్ళు భోజనాలు కూడా అక్కడే ఏర్పాటు చేశారు. వెళ్ళిన వాళ్ళందరము అమ్మ సన్నిధిలోనే భోజనం కూడా చేశామండి. ఈ విధంగా మా పుట్టింటి ఇలవేల్పు అంకమ్మ తల్లికి శ్రావణమాస సారెను ఆనందంగా ఘనంగా సమర్పించుకున్నామండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా అంకమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.